హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఒక చిన్న ట్రిక్ చెప్పబోతుంది. మా మమ్మీ చికెన్కి బర్డ్ ఫ్లూ వచ్చింది, అందరు భయపడుతున్నారు, వండుకోవాలి, ఎట్లా వండుకోవాలి, ఏం చేయాలి అది అని చెప్పి. సో ఇది ఒక చిన్న ప్రాసెస్ మా మమ్మీ చెప్తుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం చికెన్ వండుకున్నాం. ఆ ప్రాసెస్ ప్రకారం మనం వండుకుంటే ఎవ్వరికి ఏమీ కాదు, చికెన్ ఎంత అయినా తినొచ్చు, ఏం కాదు. చెప్పు మమ్మీ. ఇంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక బాయిల్ ఇట్లా పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి చికెన్. ఇట్లా వాటర్ పైన మొత్తం ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇదంతా దీన్ని చికెన్ది కొవ్వని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇట్లా ఫ్యాట్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం తీసేయాలి. అదే పోసుకోవాలి. తర్వాత కర్రీ వేసుకోవాలి. చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే. మొత్తం వాటర్ అంతా పోయేటట్టు వంపేసుకొని తర్వాత కొన్ని వాటర్ కూడా పట్టేసి దాన్ని కూడా మళ్ళీ కడిగినట్టు నార్మల్గా ఫస్ట్ కడిగింది కాకుండా ఇప్పుడు కూడా ఇట్లా ఒకసారి కడిగిన తర్వాత చికెన్ వండేసేయాలి. చికెన్ టేస్ట్ పోతుందేమో అని ఫీలింగే పెట్టుకోవద్దు. ఇప్పుడు మటన్ తింటారు అందరూ, చికెన్ కొంతమంది పిల్లలు చికెన్ తింటారు. మటన్ తినని వాళ్ళకి చికెన్ పెట్టాలంటే తప్పదు కదా, ఏదో ఒక విధంగా వండి పెట్టాలి పిల్లలకి ఇష్టం. నార్మల్గా మనం కర్రీ రోజు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసేసుకోవాలి. అదే సేమ్ ప్రాసెస్ పెట్టేసుకోవాలి అంతే. ఇక కర్రీ